ఓ ఓ ఓ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. అస్తే లాస్ట్ క్లాస్ కి కంటిన్యూషన్ అన్నమాట. బ్యాడ్ ప్రిస్క్రైబర్స్ గురించి చెప్తూ దాని కంటిన్యూషన్. ఇట్ ఈస్ ట్రూ దట్ వన్స్ ఇన్ ఎ వైల్ a strong, vigorous, robust patient, when he gets a homeopathic remedy, will go on getting well through a mess of symptom changing and drugging, so that in spite of this meddlesome practice, he will recover. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే అప్పుడప్పుడు చాలా బలమైన అంటే స్ట్రాంగ్ వైటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు, అంటే శరీరతత్వం కానీ మనస్తత్వం కానీ చాలా దృఢమైనటువంటి కలిగినటువంటి వాళ్ళు, దృఢమైన పేషెంట్ కనుక హోమియోపతి మందు వేస్తే అటువంటి పేషెంట్కి మందు వేస్తే అంటే అది పనిచేస్తూ వెళ్తుంది. అంటే ఎటువంటి కేసు అయి ఉంటే అది ఏ మెస్ ఆఫ్ సిమ్టమ్స్, అంటే ఆ సిమ్టమ్స్ అన్ని కూడా గజిబిజిగా ఉండి మారిపోయి, అంటే అసలున్న పిక్చర్ కంటే తర్వాత మారిపోయి, లేదా నెంబర్ ఆఫ్ డ్రగ్స్ పడిపోయి ఉన్నప్పటికీ కూడా ఇటువంటి దృఢమైనటువంటి కాన్స్టిట్యూషన్స్ లో మందు వేసినప్పుడు ఎంత కలగాపులగంగా ఉన్నప్పటికీ కూడా ఆ మందు పనిచేస్తూ వెళ్ళి బెటర్ అవుతాడు అనమాట. పేషెంట్ రికవర్ అవుతాడు. The physician in that case knows not what remedy to attribute it to it, for he has given a great many. అంటే ఇటువంటి కేసెస్ లో డాక్టర్ కన్ఫ్యూజ్ అవుతాడు అనమాట. ఏంటి ఏ మందుకి ఇది రెస్పాండ్ అయింది, అంటే చాలా మందులు వేసేసి ఉంటాడు కదా అని. ఈ మధ్యలో డ్రగ్గింగ్ ఏం జరిగినా అసలు మందు పనిచేస్తూ వెళ్తుంది, కానీ ఏ మందు పనిచేస్తుంది ఇన్ని వేసాం కదా అనేటువంటి అర్థం కాకుండా పోతుంది ఫిజిషియన్ కి. అది అందుకే మనం ఏం చేయాలి, ఏ డ్రగ్ వేస్తామో ఆలోచించి వేయాలి, దాని మీద నిలబడగలిగేలా ఉండాలి. ఎవడొచ్చి కన్ఫ్యూజ్ చేసినా మనం ఆ డ్రగ్ నుంచి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనంతకృష్ణ గారు బుద్ధిగా చూడండి, ఒక డ్రగ్ వేసాక వాళ్ళని ఎవరు కన్ఫ్యూజ్ చేయలేరు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. నేను ఈ మందు ఇది కరెక్టే వేసాను, వెయిట్ చేస్తాను, అది పనిచేస్తుంది అంటారు. నేనే చాలా వాటిల్లో ఎక్స్పీరియన్స్ చేశాను. బుజ్జి గారు కానీ అనంతకృష్ణ గారు నాకు ట్రీట్ చేస్తున్నప్పుడే నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకేమన్నా పడుతుందా మాస్టారు, తగ్గలేదు, ఇంకా తగ్గుతుంది, అదే తగ్గుతుంది, కంగారు లేదు, వెయిట్ చేయి అని చెప్పేవాళ్ళు. ఆ దమ్ము ఎప్పుడు వస్తుంది మనకి, మనం అంత కరెక్ట్ గా మందు వేసినప్పుడు. ప్లస్ ఆ కాన్స్టిట్యూషన్ ఎటువంటిది, ఇవన్నీ కూడా చూసుకోగలిగి ఉండాలి మనం. అది అంటే సిమ్టమ్స్ అన్ని చేంజ్ అయిపోయి కలగాపులగం అయిపోయి గజిబిజిగా ఉండి ఓవర్ డ్రగ్గింగ్ అయిపోయి, అంటే నెంబర్ ఆఫ్ డ్రగ్స్ పడిపోతూ ఉన్నప్పటికీ కూడా ఈ స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్స్ లో హోమియోపతిక్ మందు వేసినప్పుడు పేషెంట్ ఇవన్నిటిని దాటుకుంటూ అది పనిచేయడం మొదలెడుతుంది, పేషెంట్ రికవర్ అవుతాడు. అదే డాక్టర్ గా కన్ఫ్యూజన్ వస్తుంది, ఏ మందు పనిచేస్తుంది అన్ని డ్రగ్స్ వేస్తే. బట్ ఓన్లీ ద మోస్ట్ విగరస్ కాన్స్టిట్యూషన్ విల్ స్టాండ్ సచ్ హోమియోపతిక్ విలని, go on and get well in spite of their indulgence in wine and in eating, etc. It is wonderful what their own powers will do in throwing off disease. కానీ ఈ విగరస్ కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ శక్తి పటిష్టంగా ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యూషన్ శరీరత్వం కలిగినటువంటి వాళ్ళు, దృఢమైన శరీరత్వం కలిగినటువంటి వాళ్ళు, అటువంటి కేసెస్ లో వాళ్ళు మాత్రమే తట్టుకోగలుగుతారు. హోమియోపతిక్ గా మనం చేసేటువంటి ఈ ఓవర్ డ్రగ్గింగ్, క్షుద్రత్వం అంటారు కదా విలని, అంటే హోమియోలో ఓవర్ డ్రగ్గింగ్ చేయటం,
దీన్ని వాళ్ళే తట్టుకోగలుగుతారు, తట్టుకొని నిలబడగలుగుతారు. అండ్ గో ఆన్, అది అలా కొనసాగుతూ ఉంటుంది. ఏంటి ఆ పని చేయటం, మందు పని చేయడం. గెట్ వెల్ అంటే వీళ్ళు అటువంటి శరీరం కలిగినటువంటి వాళ్ళు మన నంబర్ ఆఫ్ డ్రగ్స్ వేసేసినా గానీ, మళ్ళీ వాళ్ళు వైను లేదా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అవన్నీ తినేస్తున్నప్పటికీ కూడా ఈ మందు పనిచేస్తుంది. అంటే అలాంటి దృఢమైన కాన్షియస్ వాళ్ళు మీరు పచ్చ చేయక్కర్లేదు అవి ఇవి చెప్పకండి. అంటే ఎవరి శరీరత్వం ఎలా ఉంటుంది, అది ఎలా పనిచేస్తుందని ఒక ఐడియా ఉండాలి కదా. ఐడియా ఉంటేనే మనము ఇలాగా నెంబర్ ఆఫ్ డ్రగ్స్ వేసేయటం అది ఉండదు. అందుకని ఆయన చెబుతున్నారు. అలా ఆయన పనిచేస్తుంది. ఇట్ విల్ అంటే వాడి యొక్క ఓన్ శక్తి, ఆ దృఢమైన శరీరతత్వం కలిగి ఉండడం అదేం చేస్తుంది, ఎంత దృఢంగా శరీరత్వం ఉంది కాబట్టే ఆ మందు పనిచేసేలా చేసి ఆ జబ్బుని బయటికి నెట్టేస్తుంది అనమాట. అది ఇది కొన్ని కేసెస్ లోనే అలా ఉంటాయి, అందరూ అలా ఉంటారు కదా. ఇన్ ఆర్డినరీ కేసు ఇవి రేర్ గా వచ్చే కేసెస్, అప్పుడప్పుడు 20 కేసెస్ తగులుతాయి. అటువంటి వాటిల్లో పర్వాలేదు. కానీ ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు రెగ్యులర్ గా మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ శాతం ఈ ఆర్డినరీ కేసెస్ ఉంటాయి. ఆ వాటిల్లో ఎలా ఉంటుంది అనేది ఆయన చెప్తారన్నమాట. చూడండి ఏమని, చూడండి. ఇన్ ఆర్డినరీ కేసెస్ హౌఎవర్ we see no such things. Confusion is brought about at once if the physician administer another medicine in place of administering placebo. చూసారా, సాధారణమైన కేసెస్ లో అయితే గనక ఇటువంటివి మనకి కనిపించవు. ఈ విధంగా ఏం చేసినా కానీ పనిచేస్తూ వెళ్ళడం కనిపించవు. అసలు ఆ డాక్టరు ఒక మెడిసిన్ అనదర్ అంటే ఫిజిషియన్ అడ్మిట్స్ అనదర్ మెడిసిన్, ఒక మందు వేసాడు దాంతో పనిచేస్తుంది, అక్కడ పనిచేస్తూ ఉందని వీళ్ళు చూసుకోకుండా ఇంకో మంది వేస్తారు అనుకోండి. ప్లాసిబో ఇవ్వాల్సిన చోట వెయిట్ చేస్తూ ప్లాసిబో ఇవ్వాలి. కంగారు పడి వీడు డాక్టర్ రాజేంద్ర నేటర్కి పోతే వాడు ఇంకో ఏదో కంప్లైంట్ గబగబా చెప్పేస్తే వీడేదో మందు వేస్తాడు అనుకోండి. అక్కడ సాధారణమైన కేసెస్ లో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అంటే సిమ్టమ్స్ కలగపులగం అయిపోతాయి. అసలు మన అలా అయిపోతాయి అనమాట. ఎట్ టైమ్స్ పేషెంట్ విల్ ప్రెజెంట్ హిమ్సెల్ఫ్ and you are be able to get a true image of the sickness by ascertaining all the things that occurred up to a given date. Upon that date, he says, I took some medicine and most of my symptoms subsided. They lead to another image from which you can gather nothing. A scattering has taken place. The symptoms may cover page upon page. And what remedy do you see? None at all. It looks as if a number of provings of drugs had been mixed up all together, intermingling symptoms here and there without any distinctness. No individualization is possible. Now, up to that date, the symptoms you gathered may be just all that is necessary. అంటే ఇదంతా ఎందుకు చదువుతున్నానంటే ఒకేసారి చదివి మీనింగ్ చెప్పుకుంటేనే మనకి బాగా అర్థం అవుతుంది అనమాట. అందుకే చదువుతున్నాను. None at all. It looks as if a number of provings of drugs had been mixed up all together, intermingling symptoms here and there without any distinctness. No individualization is possible. Now, up to that date, the symptoms you gathered may be just all that is necessary. Up to that date, the symptoms present the image of a remedy, which if administered may act, though sometimes it will fail at first because of the confusion. బట్ ఆఫ్టర్ వెయిటింగ్ ఏ లిటిల్ ఇట్ విల్ యాక్ట్. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, సాధారణమైన కేసెస్ లో ప్లాసిబో ఇవ్వాల్సిన చోట మనం ఇంకో మందు వేసేస్తే కన్ఫ్యూజన్ వచ్చేస్తుందని. అయితే అప్పుడు ఏమవుతుంది, ఎట్ టైమ్స్ ఆ పేషెంట్ అప్పటిదాకా సిమ్టమ్స్ అన్ని చెప్పి మనము గ్యాదర్ చేసి మనము బాగా ఎసర్టైన్ చేసి అంటే విచారించి అతని యొక్క అసలైన పిక్చర్, డిసీజ్ పిక్చర్ మనం గ్యాదర్ చేసి ఈ వచ్చిన రోజుకి ఎలా ఉంది ఏంటంటే మన టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ ఎక్కడా మిస్ అవ్వకుండా చేసామనుకోండి. అపాన్ దట్ డేట్ అంటే ఆ రోజు నేను ఆ మందు వేసుకున్నానండి, ఐ టుక్ సమ్ మెడిసిన్, అప్పుడు ఆ సిమ్టమ్స్ అన్ని సబ్సైడ్ అయిపోయినాయి అని చెప్తాడు. కానీ అది తగ్గిపోయినాయి, కానీ అది మళ్ళీ దేంట్లోకి లీడ్ చేస్తుంది, ఇంకో పిక్చర్, దే లీడ్ టు అనదర్ ఇమేజ్ ఫ్రమ్ విచ్ యూ కెన్ గ్యాదర్ నథింగ్. అంటే అది దేంట్లోకి వెళ్ళిపోయింది, అంతకు ముందున్న పిక్చర్ అంతా కూడా స్కాటర్ అయిపోయినాయి. ఆ డిసీజ్ అనేది స్కాటర్ అయిపోయి బయటికి ఏమీ కనిపించడం లేదు సిమ్టమ్స్ మనం ఏమైనా నోట్ చేయడానికి.
అంటే ఆ సిమ్టమ్స్ అన్ని ఏమీ లేకుండా పోయినాయి. అంటే లోపలికి వెళ్ళింది జబ్బు. అది బయటకి ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వడానికి టైం ఉంటుంది. అంటే సిమ్టమ్స్ అన్ని పాస్ కండిషన్ లోకి వెళ్ళిపోయినాయి. అంటే బయటికి ఏమీ కనిపించడం లేదు. అప్పుడు నువ్వు పిక్చర్ ఏమీ కనిపించదు. నువ్వు మందేయాలంటే పిక్చర్ ఉండాలి కదా! అంటే ఒక పేజ్ మీద పేజీ, ఒక లేయర్ మీద లేయర్ కవర్ అయిపోతూ ఉన్నాయి సిమ్టమ్స్ అన్ని. అప్పుడు నువ్వు ఏ మందు కనిపించటం లేదు. అలాంటప్పుడు ఏం చేస్తావు? లేదా ఆహ్, చాలా డ్రగ్స్ అన్ని డ్రగ్స్ సిమ్టమ్స్ కలగాపులగా కనపడుతున్నాయి అనుకోండి. అవన్నీ కలిసిపోయి కనపడుతుంటే ఇంటర్మింగ్లింగ్ సిమ్టమ్స్ అంటారు కదా! అప్పుడు వీ ఏ డ్రగ్ ఈ డ్రగ్గా యాసిడ్ ఫాసా, సాలిసైక్లినా లేకపోతే ఇంకోటా అనేది నువ్వు డిఫరెన్షియేట్ చేసుకోవడానికి వీలు లేకుండా అన్నీ 4, 5 డ్రగ్గులు బాగా కనపడుతున్నాయి. ఒకటి నువ్వు సెలెక్ట్ చేయలేకపోతున్నావు. అలాంటి సిట్యుయేషన్ వచ్చిందనుకో. అలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు ఇండివిడ్యువలైజేషన్ ఈస్ నాట్ పాసిబుల్ కదా! అంటే పర్టిక్యులర్‌గా ఈ పేషెంట్‌కి ఈ పర్టిక్యులర్ సింప్టమ్స్ ఉన్నాయి. ఇంకొకరికి లేనివి వీడికి మాత్రమే ఉన్నటువంటి సింప్టమ్స్ ఉన్నాయి అనేది నువ్వు అసెస్ చేయలేకపోతావు అప్పుడు. కదా! ఆ రోజు వరకు నువ్వు చాలా అప్పటిదాకా ఉన్నటువంటివన్నీ మొదటి నుంచి చివరి దాకా ఉన్నటువంటివన్నీ గ్యాదర్ చేసావు. అవసరమైనవన్నీ గ్యాదర్ చేసావు. కానీ అప్పుడేంటి ఆయన ఏం చెబుతున్నారంటే, అప్ టు దట్ డేట్ ద సింప్టమ్స్ ప్రెజెంట్ ద ఇమేజ్ ఆఫ్ ఎ రెమెడీ విచ్ ఇఫ్ అడ్మినిస్టర్డ్ అంటే అప్ టు దట్ డేట్ అంటే ఆ తేదీన అంటే మొట్టమొదట్లో నువ్వు ఏదైతే ఇమేజ్ నీకొచ్చిందో మైండ్‌లోకి మొట్టమొదట వరకు డిసీజ్ స్టార్ట్ అయినప్పుడు. లేదా అప్పుడు ఏదైనా ఫస్ట్ వాడు మన దగ్గరికొచ్చిన తర్వాత మళ్ళీ చాలా చాలా వాడి మన దగ్గరికొచ్చినా గాని, లేదా చాలా చాలా మందులు ఈ మధ్యలో పడి మళ్ళీ మనం ఇలా చేంజ్ అయిపోయి సింప్టమ్స్ పాజ్ స్టేట్‌లో మన దగ్గర ఉన్నప్పుడు గాని, ఏదైనా అవ్వచ్చు. అలాంటప్పుడు ఏమవుతుంది? ఆయన ఏం చెప్తున్నారంటే అప్ టు దట్ డేట్ ద సింప్టమ్స్ ప్రెజెంట్ ఆ టైంలో ఏ పిక్చర్ అయితే నీకు డ్రగ్ అయితే ఇండికేట్ అయ్యిందో అది నువ్వు వేసావనుకో. మొట్టమొదట ఫర్ ఎగ్జాంపుల్ వాడికి మెడోర్నం ఇండికేట్ అయ్యి నువ్వు మెడోర్నం వేసావు. అప్పుడు పనిచేసింది. తర్వాత మళ్ళీ వాడేవో వాడాడు. మళ్ళీ మనమే ఇంకేవో ఆ డ్రగ్, ఈ డ్రగ్‌లోకెళ్ళిపోయాడు అనుకుని మనం రకరకాలుగా వేసేసి సింప్టమ్స్ అన్ని మారిపోయి, ఇప్పుడు సింప్టమ్స్ ఏమీ లేకుండా ఏదేమెయ్యాలో అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉన్నటువంటి ఆర్డినరీ కేసెస్‌లో ఏమవుతుంది? అలాంటి కేస్‌లో మొట్టమొదట నువ్వు ఏ డ్రగ్‌తో నీకు బెటర్‌మెంట్ వచ్చిందో, అంటే ఫస్ట్ ఉన్నటువంటి పిక్చరు ఏ డ్రగ్‌కి సంబంధించిన పిక్చర్ ఉందో అది నువ్వు వేసావనుకో, మే ఎట్ యాక్ట్ అంటే ఇంకా అది పనిచేయొచ్చు. దో సమ్‌టైమ్స్ ఇట్ విల్ ఫెయిల్ ఎట్ ఫస్ట్. ఒక్కోసారి మొట్టమొదట వేసినప్పుడు ఫెయిల్ అయినట్టుగా ఉండొచ్చు. ఆ కన్‌ఫ్యూజన్ వల్ల. కానీ మనం కొంచెం వెయిట్ చేస్తే అది పనిచేస్తుంది. అప్పుడు డ్రగ్ కూడా ఏసాను పని చేయలేదు అని అనుకోకూడదు. నువ్వు వెయిట్ చెయ్యి. హోమియోపతి ట్రీట్మెంట్‌కి కావాల్సింది పేషెన్స్. ఈ ఈ లెక్చర్ అంటే ఈ సెషన్, ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్. మనము నోటికొచ్చిన మందు ఏసేస్తుంటాం. కొంతమందైతే నాకు టైం లేదండి. పేషెంట్‌లు ఎక్కువ మందొస్తారు. ఆలోచించి టైం ఉండదు. అందుకని నాకు అనిపించిన మందు ఏసేస్తాను. అంటే అలా వేస్తే ఏమవుతుందనేది ఈ ఆర్డినరీ కేసెస్‌లో ఆయన చెప్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం అందరం నేర్చుకోవాల్సింది. బుజ్జి గారు వాళ్ళకి కంటే ఎక్కువ ప్రాక్టీస్ ఉండదు కదా! మనెవరికీ. ఆయనే ఆలోచించి జాగ్రత్తగా వేసేవాళ్ళు. అంతరిక్ష గారు అన్ని ఫోన్స్ వస్తున్నా, ప్రతి ఫోన్‌కి కూడా ఇవ్వాల్సిన టైము, అవసరమైనంత టైం ఇచ్చే ఇంకో ఫోన్‌కి కదులుతారు తప్ప, వీడికి మందు చెప్పేద్దాం, ఇంకో ఫోన్ అటెండ్ అవుదాం అనేది ఉండదు. మనం ఎలా ఉండాలనేది ఆయన చెప్తున్నారు మనకి. ఇది నేను చాలా సార్లు చెప్తా వచ్చాను. ఇది ఆయన మనకి రిటెన్‌గా దొరికిందిదిక్కడ. కెంట్ అంతటి వాళ్ళు చెప్పారు ఈ మాట. సో, మనం జాగ్రత్తగా ప్రతి వర్డ్, ప్రతి సెంటెన్సు చదువుకోవాలన్నమాట ఇది. గుర్తుపెట్టుకోవాలి, అమలు పరుచుకోవాలి, ఆచరణలో చూపించాలి. అప్పుడే పేషెంట్ మన వల్ల 100% బాగుపడతాడు. మన వల్ల బాగుపడకపోయినా పర్లేదు గానీ, మన వల్ల నష్టపోకూడదు. అది గదా మన ఎయిము. అది. ఓకే. ఇదన్నమాట. అంటే కొంచెం అలా వెయిట్ చేస్తే అంతకుముందు వేసిన మందే మళ్ళీ అంతకు ఫస్ట్‌లో ఇండికేట్ అయిన మందు మళ్ళీ వేసినప్పుడు కొంచెం ఫస్ట్‌లో ఫెయిల్ అయినట్టు అనిపించినప్పటికీ కూడా అది మళ్ళీ పనిచేస్తుందన్నమాట. నెక్స్టు after the administration of a remedy prescribed upon symptoms in the past, I have known the remedy many times to go on acting. అంటే అంతకు ముందు పాస్ట్‌లో ఉన్నటువంటి సింప్టమ్స్‌ను బేస్ చేసుకొని మనం మెడిసిన్ వేస్తే చాలా సార్లు ఆ మందు పనిచేయడం అనేది నేను చూసానని చెప్తున్నారాయన. అగైన్ ఐ హావ్ నోన్ దట్ రెమెడీ టు ఫెయిల్ ఎంటైర్‌లీ. ఒక్కోసారి అది ఏమాత్రం పనిచేయనట్టుగా కూడా ఉన్నటువంటిగా చూసాను.
అంటే ఏమాత్రం పనిచేయనట్టుగా ఉన్నటువంటి కేసెస్ లో ఆయన ఏం చెప్తున్నారు, ఇన్ సచ్ ఏ కేస్ వెయిట్ ఏ వైల్ and then order will begin to come and that remedy which was indicated previous to the drugging will act. అటువంటి కేసెస్ లో పనిచేయట్లేదు, ఫెయిల్ అయిపోయింది అన్నట్టుగా ఉన్నటువంటి కేసెస్ లో కూడా ఒక నిమిషం అంటే కొన్ని రోజులు వెయిట్ చేయి, అది లోపల ఆర్డర్ సెట్ చేసుకుని నెమ్మదిగా బయటికి వస్తుంది. ఆ ఇండికేటెడ్ విచ్ వాజ్ ఇండికేటెడ్ ప్రీవియస్ డ్రగ్గింగ్ విల్ యాక్ట్, అంతకు ముందు ఏదైతే ఇండికేట్ అయిందో ఆ డ్రగ్ నెమ్మదిగా పనిచేసి ముందుకు వచ్చి ఇదంతా క్లియర్ చేస్తుంది అని చెప్తున్నారు. సపోజ్ ఏ ఫిజిషియన్ కమ్స్ టు యూ అండ్ సేస్, ఎవరైనా డాక్టర్ మన దగ్గరకు వచ్చి చెప్పాడు అనుకో, ఏమని, అప్ టు ఏ సర్టెన్ డేట్ ఐ వాజ్ ఏబుల్ టు హోల్డ్ దిస్ పేషెంట్స్ సిమ్టమ్స్ ఇన్ ఆర్డర్ విత్ తూజా, బట్ దెన్ ద సిమ్టమ్స్ సీమ్ టు చేంజ్ అండ్ ఐ గేవ్ such and such medicines. I have never seen such good results in prescribing as I did up to that period. You must give him Tuja again and in this way take up the thread where it was lost. Examine the image of the case where the order was lost because that is where the image must be found. ఆయన ఏం చెప్తున్నారు, ఆ డాక్టర్ దగ్గర ఒక పేషెంట్ గురించి మన దగ్గర మాట్లాడుతూ వచ్చి, పలానా రోజు వరకు నేను ఒక మందు వేశానండి పేషెంట్ సిమ్టమ్స్ అవన్నీ చూసుకుని, దాంతో విపరీతమైన బెటర్మెంట్ అయితే వచ్చింది, సెట్ అయింది, ఆర్డర్ లోకి వచ్చింది ఆ డిజార్డర్ అంతా కూడా. ఆ తర్వాత పిక్చర్ అంతా మారుతున్నట్టుగా ఉండి, చేంజ్ అయిపోతున్నట్టుగా ఉండి, ఏవో మందులు వేశాను, ఏం వేసినా కానీ ఇప్పటిదాకా దాంతో పూజ వేసినప్పుడు వచ్చినంత రిజల్ట్ ఇప్పటిదాకా రాలేదండి అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అని చెప్తున్నారు ఆయన, యూ మస్ట్ గివ్ హిమ్ తూజా అగైన్, మళ్ళీ తూజా వేయి అని చెప్తున్నారు ఆయన. ఈ విధంగా మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో ఆ థ్రెడ్, ఆ దారం అనేది మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ మనం స్టార్ట్ చేయాలని చెబుతున్నారు ఆయన. ఎంతలా చెప్పారండి ఇవన్నీ. ఇదంతా మనం చదువుకోకుండా నాకు మెటీరియల్ ఇలా ఏ పేజ్ లో ఏముందో చెప్పగలను అంటే నీకు అది అవ్వదు. ఈ ప్రాక్టీస్ లో ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి తెలిస్తేనే, లాస్ ఆఫ్ క్యూర్ అనేది మనకు తెలిస్తేనే మనము మెటీరియల్ ఎలా అప్లై చేయాలో తెలుస్తుంది. సో రెండిమిటి మీద మంచి గ్రిప్ ఉండాలి మనకి, అది అని చెప్తున్నారు. ఎగ్జామిన్ ద ఇమేజ్ ఆఫ్ ద కేస్. ఆ తర్వాత ఆన్ ది contrary the symptoms and inconveniences which exhibited themselves previous to the use of medicines or several days after their discontinuance give the true fundamental notion of the original form of the malady. This is the idea, get the original form of the malady. ఆయన ఏం చెప్తున్నారు, దీనికి విరుద్ధంగా సిమ్టమ్స్ ఉన్నప్పటికీ మళ్ళీనేమో ఇన్కన్వీనియన్సెస్ అంటే ఈ మెడిసిన్స్ అంతకుముందు యూజ్ చేసిన మెడిసిన్స్ ద్వారా బయటపడినటువంటి ఇన్కన్వీనియన్సెస్ కానీ, ఆ సిమ్టమ్స్ కానీ, లేదా చాన్నాళ్ళు డిస్కంటిన్యూ చేయడం ద్వారా వచ్చినటువంటి డెవలప్ అయిన సిమ్టమ్స్ కానీ, గివ్ ది ట్రూ, అవన్నీ మనం సేకరించినట్టయితే అది మనం అన్ని కలిపి మనకి ఏమిస్తాయి, ఒరిజినల్ ఫార్మ్ ఆఫ్ మెలడీ, అసలు జబ్బు ఏమిటి అనేది మనకి ఒక అభిప్రాయానికి వచ్చేలాగా చేస్తాయి అన్నమాట. ఇవన్నీ మనం మొదటి నుంచి నోట్ చేసుకుంటూ రావటం వల్ల దిస్ ఈజ్ ద ఐడియా. ఇది ఒరిజినల్ ఫార్మ్ ఆఫ్ మెలడీ అనేది. మెలడీ అంటే రోగం, అది మనం తెలుసుకోవటం ఎలాగా అంటే ఇది అన్నమాట. ఈ విధంగా మనం తెలుసుకోగలుగుతాం. టు డూ దిస్ ఎట్ టైమ్స్ వీ హ్యావ్ టు ట్రేస్ త్రూ ఏ మాస్ ఆఫ్ డిఫికల్టీస్ and conditions to get back to the original form of the trouble, but you must get there because you will see that in the beginning this melody, in accordance with all laws of divine providence, must have conformed to some remedy that had been created for its cure. ఏం చెప్తున్నారు, ఈ విధంగా చేయటానికి ఒరిజినల్ ఫార్మ్ ఆఫ్ ద మెలడీ, ఈ ఫామ్ ని మనం పొందడానికి ఏం చేయాలని చెప్తున్నారు, ఆ ట్రేస్ చేయాలా, ఏం చేయాలి, మాస్ ఆఫ్ డిఫికల్టీస్. ఆ ట్రేస్ చేయడానికి మనం చాలా కష్టపడాల్సి వస్తుంది కదా, ట్రేస్ చేసి ఒరిజినల్ ఫామ్ తెలుసుకోవడం కోసం. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా నువ్వు అవి తెలుసుకోగలుగుతావు. ఏది, బిగినింగ్ ఆఫ్ ద మెలడీ ఎలా ఉంది అంటే, రోగం వచ్చిన వ్యాధి మొదట్లో ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ మనం చాలా కష్టపడి ట్రేస్ చేస్తున్నాం. వాటికి ఇంకా గుర్తు చేసుకుని చెప్పమని, ఒక్కోసారి ఒక సిట్టింగ్ లో అవ్వదు, 2 సిట్టింగ్లు 3 సిట్టింగుల్లో అవుతుంది. అలా మనం తెలుసుకోగలిగితే గనక అప్పుడు ఏమవుతుంది, తెలుసుకుని ఆ మందు గనక మనం ఏదో ఖచ్చితంగా ఒక మందు ఉంటుంది. ఒక వ్యాధి ఉంది అంటే వాడికి తగ్గడానికి ఒక మందు ఉంటుంది.
భగవంతుడి అనుగ్రహం అంటే అదే కదా. మనం జబ్బులు తెచ్చుకోవడంలో మనం ముందుంటాం, కానీ భగవంతుడు ఎంత ప్రేమపాత్రుడు అంటే మనకి జబ్బులు మనం తెచ్చుకున్నప్పటికీ కూడా ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది, ప్రాబ్లం ఉంది అంటే సొల్యూషన్ ఉంటుంది, ప్రశ్న వచ్చింది అంటే ఆన్సర్ ఉండే ఉంటుంది అని చెప్తారు, మనకు తెలియకపోయి ఉండొచ్చు అని చెప్తారు కదా. అలాగా వాడిని క్యూర్ చేసేటువంటి ఒక డ్రగ్, ఒక రెమెడీ అనేది సృష్టించబడి ఉంటుంది. అది మనం వేయగలుగుతాం ఇవన్నీ ఇలా గ్యాదర్ చేసుకుని చేయడం వల్ల, ఒరిజినల్ ఫార్మ్ ఆఫ్ ద మెలడీ మనం పొందడం వల్ల అని చెప్తారు ఆయన. అక్కడ దాకా మనం వెళ్ళగలగాలి అంటే మనకు అంత ఓర్పు ఉండాలి, అంత టైం స్పెండ్ చేయగలగాలి. The symptoms at that time stood out indicating this medicine. But since then, there has been nothing but confusion, nothing that can be tied or to, nothing that can be examined. It appears to have no relation to anything. అంటే ఇప్పుడున్నటువంటి వేదనలన్నీ కూడా ఆ మందు ఏదైతే ఫస్ట్ ఇండికేట్ అయినటువంటి మందునే మళ్ళీ ఇప్పుడు వేయాలి, ఇంకే మందు ఇండికేట్ అవ్వక ఏ మందు వేయాలో తెలియక ఇటువంటి కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి కేసెస్ లో మనం ఫస్ట్ ఏదైతే మందు ఇండికేట్ అయిందో ఆ మందుకి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఇప్పుడు ఉండకపోవచ్చు, కన్ఫ్యూజ్డ్ గా ఉండొచ్చు. నథింగ్ కన్ఫ్యూజ్, ఏమైనా మనం పరిశీలన చేసి పోనీ ఇంకేమైనా సిమ్టమ్స్ చూద్దామా అంటే ఏం ఉండకపోవచ్చు. అసలు మనం ఇప్పుడు వేసే మందుతో రిలేషన్ లేకుండా ఉండొచ్చు, కానీ ఆ మందు వేస్తే ఖచ్చితంగా బెటర్మెంట్ వస్తుందని చెప్తున్నారు. Very often we can take up the thread and get back to the remedy that was clearly indicated, and even 20 years before. 20 years before, 20 సంవత్సరాల క్రితం వేసినటువంటి మందు అయినప్పటికీ కూడా అది మళ్ళీ వెనక్కి, అంటే మళ్ళీ అదే మందు ఇండికేట్ అయితే మళ్ళీ అదే మందు వేస్తే మళ్ళీ బెటర్మెంట్ అనేది వస్తుంది. అలాంటి కేసెస్ నేను చాలా చూసానని చెప్తున్నారు ఆయన. అంటే ఇక్కడ ఈకే గారు కేసెస్ గురించి బుజ్జి గారు చెప్తూ అన్నారు కదా, కొంతమందికి ఇదిగో ఇది నీ కాన్స్టిట్యూషన్ డ్రగ్ అయ్యా, నీకు ఎప్పుడు ఏది వచ్చినా కానీ ఇది ఒక డోసు వేసుకుంటూ ఉండు నీకు సెట్ అయిపోతుంది అంటే, అలాగే ఇప్పటిదాకా వేసుకుంటున్నావు అండి అని ఈకే గారు బాడీ వదిలేసిన 20 years తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు అని బుజ్జి గారు చెప్పారు కదా. అంటే ఇదే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది. అంటే ఇది ఇప్పటిదాకా మనం ఏం చదువుకున్నాము అంటే రోబస్ట్ కేసెస్ లో, దృఢమైన శరీరం కలిగినటువంటి కేసెస్ లో, కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి కేసెస్ లో నెంబర్ ఆఫ్ డ్రగ్స్ పడినప్పటికీ, అంటే ఫస్ట్ ఒక డ్రగ్ వేసి ఇండికేటెడ్ది, ఆ తర్వాత నెంబర్ ఆఫ్ డ్రగ్స్ పడిన, ఆవిడ వైన్ తాగుతున్నా ఏమేమి తింటున్నప్పటికీ కూడా ఆ డ్రగ్ పనిచేస్తూ వెళ్ళి ఆ జబ్బుని పోగొట్టేస్తుంది. కానీ ఈ ఆర్డినరీ కేసెస్ లో అలా కాదు. అసలు ప్లాసిబో ఇవ్వాల్సిన పొరపాటున ఒక డ్రగ్ వేసినా కానీ కేసు ఫెయిల్ అయిపోతుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది. అటువంటి కేసెస్ ఇలా కన్ఫ్యూజ్ అయిపోతే మనం ఏం చేయాలి అనేది మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఓకే, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసం. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.